Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక నుంచి జరిగే ప్రతి జనసేన కార్యక్రమంలోనూ నా మిత్రుడు తోట గోపి పాల్గొంటారని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 28వ వార్డులోని యువత జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. యువతతో పాటు వాటర్ అందరూ జనసేన పార్టీ వెంటే ఉన్నారని, ఇక్కడ జనసేన విజయం తథ్యం అన్నారు. తోట గోపి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రజా సంక్షేమం కంటే డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టారన్నారు. ఇలాంటి నాయకుడిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. గట్టి సాయి గారు, తోప్రాల సత్యబాబు, కండువా వేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండండి. ఒకసారి కండువా వేయించుకున్న వాళ్ళందరూ ఇటువైపులో ఉండండి. వానపాల వెంకట ప్రసాద్ గారు, వానపాల వెంకట ప్రసాద్ గారు, వాపోలు బాలలక్ష్మి నరసింహమూర్తి గారు, వాపోలు బాలు, పాపోలు బాలు, వానపాల పవన్ కుమార్ గారు, తుపాకుల మురళి గారు, మడిచెర్ల కోటాయి గారు, పంతం శివ గారు, తుపాకుల మురళి గారు, అందరూ కూడా ఒకసారి కండవాలు వేయించుకున్న వాళ్ళందరూ, ఇంకా జాయినింగ్ పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వండి. అలా తెంపే బాబు, తెంపేసి ఒకసారి స్టేజ్ దగ్గరికి రండి. పైకి వెళ్ళిపోయినా వానపాల సాయి వచ్చామంటారండి, అయిపోయాక వచ్చామంటారండి. అందరూ అయిపోయాక అనవలేసాను, ముందు వేసాను. ఇది మన కుటుంబం, నా కుటుంబం కాదు, మన కుటుంబం. మన కుటుంబానికి మీరు మా దగ్గర జాయిన్ అయిన తర్వాత ప్రతి కష్ట నష్టాల్లో మీతో ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కాశీ గారికి తెలియజేస్తూ జాయినింగ్స్ పెట్టి మరి తొందరగా ముగిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. జోడిసింహాల నాయకత్వం, జోడిసింహాల నాయకత్వం, జోడిసింహాల నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన జనసేన ఐక్యత, జనసేన ఐక్యత, టీడీపీ జనసేన ఐక్యత, బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడుగోపి గారి ఐక్యత. చూడండి గంధం వెంకట సాయి కుమార్ గారు, గంధం వెంకట సాయి కుమార్ గారు, అలాగే మన కమిటీ సభ్యులు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా రండి. వానపాల సాయి, కమిటీ సభ్యులందరూ కూడా, పార్క్ కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఐక్యత, బొలిశెట్టి శ్రీనివాస్ గారు తోటగోపి గారు ఐక్యత. చూడండి ఇలా చూడండి. రేపు సొంత ఇల్లు ఉన్నాడు ఏమవుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో తొగ్లక్ పరిపాలన జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. గడిచిన 4 సంవత్సరం విధికి వ్యతిరేకిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ అధికారంలో రాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాడేపల్లికి మంచి జరిగే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి దగ్గర మరి అవకాశం కల్పించిన మరి తోట గోపి గారికి,
మరి వర్తనపల్లి కాశీ గారికి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశంతో పెట్టుకోవడం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో ఆ రెండో రోజు మూడో రోజు రాజమండ్రి సెంట్రల్ దగ్గరికి వెళ్ళి పొత్తు ప్రకటన అక్కడే ప్రకటించడం ఈ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప పనిని నేను చెప్తూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులతోటి పేద రైతులకి, కౌలు రైతులకి, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, మరణం పోలేరు, వాళ్ళందరికీ ₹1,00,000 చెప్పించుకొచ్చాయంటే నిజమైన నీతి గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు చేరదీసి, చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అభిమానం పవన్ కళ్యాణ్ అంటే. అటువంటి కలయికతో మన రాష్ట్రం బాగుపడుతుందని చేస్తూ, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీని గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. బొలిశెట్టి శ్రీని గారు కానీ మిత్రపక్షంలో ఎవరైనా సరే నిలబడితే మీరందరూ కూడా వారికే మద్దతు తెలిపి వారి యొక్క నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. గురువారం ఈతకోట సత్యనారాయణ కిరాణా వర్తక సంఘం భవనం, తాడేపల్లిగూడెం నందు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మాలకొండయ్య ముఖ్య అతిథులుగా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ ఈతకోట భీమశంకరరావు తాతాజీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి యువత చేరికలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా రాష్ట్రంలో కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి కూడా మరికొన్ని ఫలితాలు సమిష్టి నిర్ణయంతో ఒక ఆలోచన చేసి ఎన్నికలకు మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పథకాలు చెబుతున్నారు కాబట్టి మన వికసిత భారత ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పటికీ కూడా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలను ప్రజల దగ్గర చెప్పడం, మన ఆరోగ్యంగా ఏదైతే ప్రభుత్వం కేంద్రంలో మరోసారి రావాలి, ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ఇది డైరెక్ట్ గా 7వ తేదీన బీసీల యొక్క సభ జరుగుతుంది విశాఖపట్నంలో. ఈ తాడేపల్లి తీసుకోవచ్చు కదా. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామాల్లో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సరైన స్థాయిలో అర్హులకి అందట్లేదనేటువంటి ఉద్దేశంతో వికసిత భారత సంకల్ప యాత్ర పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో ఇప్పటికే పూర్తి చేసుకుంది. తాడేపల్లిగూడెంలో కూడా తాడేపల్లిగూడెం అసెంబ్లీలో కూడా 2 మండలాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి వస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే అర్హత ఉన్నటువంటి కానీ అది ఇప్పటికే లబ్ధి పొందినటువంటి కార్యకర్తల యొక్క సంతోషం ఏదైతే ఉందో, ఇవాళ నరేంద్ర మోడీ గారి పథకాలు అమలు చేస్తూ ఉన్నారా, ఇంత చక్కని వాతావరణాన్ని నరేంద్ర మోడీ గారు సంక్షేమం ద్వారా ఇస్తూ ఉన్నారనేటువంటిది అభిప్రాయం జనాల్లో ఏర్పడతా ఉంది. ఈ 2 మండలాల్లో కూడా తాడేపల్లిగూడెం చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకి అవగాహన కల్పించడంలో ముందుండి ఈ పథకాల పరిధిలోకి అర్హులను తీసుకొచ్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లబ్ధిదారుల నుంచే కాదు, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళు కూడా కొనియాడేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ వికసిత భారత సంకల్ప యాత్ర. ఇది నిరంతరంగా జనవరి 25వ తారీఖు వరకు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. అలాగే మరొక ప్రధానమైనటువంటిది అయోధ్యలో రామమందిరం జనవరి 22వ తారీఖున అక్కడ ఒక విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతూ ఉన్నది. కాబట్టి దీని మీద కూడా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వివిధ సంస్థలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు.
ఇవాళ ఏదైతే బాలరాముడికి సంబంధించిన అక్షింతల్ని ప్రతి గడప గడపకు చేర్చాలి, ఏదైతే 500 సంవత్సరాల నాటి కళని ఇవాళ నెరవేరుతున్నటువంటి అయోధ్య రామమందిర ప్రతిష్ట ఏదైతే ఉందో దీనిని ఒక పండుగ వాతావరణంలో గ్రామ గ్రామాన జరపాలనేటువంటిది సంకల్పంతో ఇవాళ నడుస్తూ ఉంది. ఇవాళ 22వ తారీఖున ఉదయం గుళ్ళల్లో పూజ చేసుకుంటూ భజనలు చేస్తూ సాయంత్రం ప్రతి ఇంటి దగ్గర 5 దీపాలను వెలిగించి ఒక దీపావళిలాగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ మరి ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో తాడేపూడి మండలం, పెద్దపాడు మండలం, తాడేపూడి టౌన్ సంబంధించిన కార్యకర్తలు సమావేశంలో పాల్గొనడం, దీనికి ముఖ్య అతిథిగా నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి మాలకొండయ్య గారు, అలాగే నరసాపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ అధ్యక్షులు వారిని భారతీయ జనతా పార్టీ నార్ని తాతాజీ గారు పాల్గొనడం, అలాగే మండల స్థాయి నాయకులు, అలాగే రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులు, అలాగే మరి వివిధ మోర్చాలకు సంబంధించిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం, ఏదైతే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడానికి ఆలోచన చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం, ఇందులో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మోడీ గారు ఇందాక అధ్యక్షులు చెప్పినట్టు వికాసిత్ ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో కూడా ప్రతి పల్లెటూరికి, ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి వెళ్ళి భారత ప్రభుత్వం ఏ పథకాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రవేశపెట్టి అవి ఎంతమందికి లబ్ధిదారులు అందుతున్నాయి, ఎంతమంది ఇంకా లబ్ధిదారులు అవసరం ఉంది అన్నది కూడా పరిశీలించడం. దాంట్లో ఆ ప్రతి మీటింగ్కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా భాగస్వామ్యం చేయడం చాలా గొప్ప విశేషం. దీని అధికారులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని క్యాన్వేసి వాళ్ళ ఎదురుగా ఆ యొక్క కార్యక్రమం చేయడం ద్వారా ఈరోజు ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పరిపాలిస్తున్న భారత ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కానీ సంక్షేమ పథకాలే తప్ప ఈ రాష్ట్రానికి వేరే నిధులు రాలేదు అన్నది ప్రజల మనసులో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ ఆర్బీకేలు కట్టినవి కానీ, సచివాలయాలు కట్టినవి కానీ, పిఎస్ హాస్పిటల్ కట్టినవి కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, ఈ రకంగా గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న ఉపయోగాలు కానీ ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం ద్వారా వస్తున్న ప్రతి రూపాయి ద్వారా జరుగుతున్న మరి కార్యక్రమం, అలాగే ఆయుష్మాన్ భావ్ ద్వారా కార్డులు పంచిపెట్టే కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఏ రకంగా వెళ్ళి అని పరిశీలించే కార్యక్రమం వికాసం ద్వారా జరుగుతుంది. ఇంత ప్రెసిడెంట్ చెప్పినట్టు రామాలయాన్ని ఈ జనవరి 22వ తారీఖున ప్రారంభించుకుంటున్నాం. 500 సంవత్సరాల నుంచి హిందువులు ఆశించిన కళ ఎంతో మంది వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం ప్రయాణికులందరికీ ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణావసరాలు తీర్చడమే కాకుండా ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రతి 15 రోజులకు అందిస్తోంది. జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం, భీమవరం రూట్లలో ప్రయాణం చేసిన వారు ప్రయాణం పూర్తి చేసిన తర్వాత తమ టికెట్ వెనుక పేరు, మొబైల్ నంబర్ వ్రాసి బస్సులో ఉన్న గిఫ్ట్ బాక్స్ లో వేయవలెను. ఆ విధముగా ఈ నెల 16వ తేదీ నుండి 31 తేదీ వరకు ప్రయాణం చేసిన వారి టికెట్లు ఈ రోజు గురువారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిగూడెం బస్ స్టేషన్లో ప్రయాణికుల సమక్షంలో లక్కీ డీప్ నిర్వహించబడినది. ఈ లక్కీ డీప్ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ శ్రీ ముప్పిడి సంపత్ కుమార్ గారు విచ్చేసి అన్నారు. మరి కొద్దిసేపట్లో లక్కీ చక్కని సదవకాశం అండి. మీరు టికెట్ మీరు ప్రయాణం అయిన తర్వాత మీ టికెట్ నెంబర్ని స్టేజ్ మీద కావాల్సిన కూర్చోడం లక్కీ డీప్ నిర్వహించవలసిగా ప్రతిపాదిస్తున్నాం. డిప్యూటీ స్కీమ్ ముఖ్య అతిథిగా వచ్చేసరికి ప్రయాణం సురక్షితంగా మనం
మీరు గమ్యం చేరడానికి ఆర్టీసీ ద్వారానే మీకు దళజల తాడేపల్లి నుంచి దళజల ప్రయాణం చేశారండి. వారు ఈ నెల ప్రార్థిస్తున్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రయాణం చేసే ప్రయాణికులకు గిఫ్ట్ స్కీమ్ అండి. జీవ మార్గం ఆర్థిక సంఘం నుండి మీ పవిత్ర 4848 ఈ నెంబర్ గల విజేతగా మాకు తాడేపల్లి నుంచి భీమవరం వయ్యా ఆర్టీసీ స్టాప్ అంటే శ్రీనివాస గారి చేతుల మీదుగా తీయడం జరుగుతుంది. గౌరవనీయులు ఎంసీ ఆధ్వర్యంలో ప్రథమ బహుమతి ఆచరణ రూట్ లో ద్వితీయ బహుమతి అండి. అటెలా విజయకుమార్ గారు వెళ్ళాలండి, హడావుడిగా తిరుగుతున్నారు. ముఖ్య అతిథిగా తాడేపల్లి ఎంసీ చైర్మన్ గారు. మరి మన ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖమయం. అంతేకాకుండా ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరి విలువైనటువంటి బహుమతులు పొందే అవకాశం కూడా. ఇందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ 2వ విడతలో జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపురం మీదుగా భీమవరం వెళ్ళేటువంటి సర్వీసుల్లో ఈ గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు రాజమండ్రి, భీమవరం, మరి జంగారెడ్డిగూడెం రూట్లో కూడా ఇంతకుముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2వ విడతలో ఈ రూట్లు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ రూట్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులందరూ కూడా తమ జర్నీ పూర్తయిన తర్వాత వారి తీసుకున్నటువంటి టికెట్ వెనకాల వారి పేరు, మొబైల్ నెంబరు రాసి బస్సులో ఉన్నటువంటి ఈ గిఫ్ట్ బాక్స్లో వేసినట్లయితే మరి ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రా తీసి వారికి విలువైనటువంటి బహుమతులు జీవి మానవాళి సౌజన్యంతో వారికి అందించడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి మరి ప్రమాదకరమైనటువంటి ఆటోల్లోనూ, ప్రైవేట్ వాహనాల్లోనూ కూడా ప్రయాణం చేయకుండా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని, మరి సురక్షితంగా వారి గమ్యస్థానాన్ని చేరుకోవాలని, అదేవిధంగా మరి విలువైనటువంటి బహుమతులు కూడా పొందాలని చెప్పేసి కోరుకుంటూ మరి మన చైర్మన్ గారు ఈ రోజున మన తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ గారు మరియు వారి సిబ్బంది ఈ జీవి మాల్ వారి యొక్క సౌజన్యంతో ఈ లక్కీ ట్రిప్స్ని ప్రోత్సాహంగా ఏర్పాటు చేయడం అన్నది శుభపరిణామం, మంచి సాంప్రదాయం. ఈవేళ మనం రోడ్డు మీద వెళ్తుంటే 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్. 3 వీలర్స్ గురించి చెప్పాలంటే అది ఇంత సేఫ్టీ కాదు ప్రయాణికులకి. వాడు వెళ్తూ ఉంటాం మేము ఏ కార్ వేసుకుని ఇప్పుడే సడన్గా తిప్పేస్తూ ఉంటుంది ఎటోవాడు. డిసిప్లిన్ లేదు. కాబట్టి నేను 95లో ఎంపీపీని, అక్కడ రామారావు గారు డిపో మేనేజర్గా ఉండేవారు, చెన్నై గుడివాయి. ఆయన కొన్ని రూట్లు అప్పారావుపేట, ఇలాగ అనంతపల్లి, పల్లి ప్రాంతాలకు కూడా లాగుతూ ఉండేవి. నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నా కూడా నాకు మోటార్ సైకిల్ ఉన్నా నేను కాలేజీ స్టూడెంట్స్ తోటి వాళ్ళతో పాటు బస్సు ఎక్కి వచ్చేవాడిని కూడా. మాది స్వగ్రామం జగన్నాథపురం. కాబట్టి ఎందుచేతనంటే ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీగా మన ఇంటికి వెళ్ళొచ్చు అన్నది ఆర్టీసీ బస్సు ఎక్కితేనే అది మన సేఫ్ సైడ్ జర్నీ. ఎక్కడికి వెళ్ళినా సరే నేను నా కారు ఉన్నా, నాకు డ్రైవింగ్ వచ్చినా కానీ ఏలూరు వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా కారు అక్కడ పక్కన పెట్టేసి ఈ బస్సు ఎక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఏ నిద్ర వచ్చినా కానీ డిపో కాడికి వెళ్ళిన తర్వాత మన కండక్టర్ గారు, బాబు మీకు వచ్చింది, మీ డిపో వచ్చింది లేకండి అని చెప్తారు. ఒకవేళ మన విలువైన వస్తువులు కూడా మర్చిపోయినా కానీ మన ఆర్టీసీ డ్రైవర్ గారు కానీ, కండక్టర్ గారు కానీ ఎవరో గుర్తించి కూడా మళ్ళీ డిపోలో దాన్ని అనౌన్స్ చేసి
వారి యొక్క వస్తువులు ఇచ్చేటువంటి మంచి సాంప్రదాయం మన ఆర్టీసీలో ఉన్నటువంటి ఈ డ్రైవర్ కండక్టర్ కూడా ఉందని, ఈ విధంగా ఈ కార్యక్రమం వీళ్ళకి ట్రిప్స్ని భీమవరం గణపమాల నుంచి భీమవరం కానీ వీళ్ళు జంగారెడ్డిగూడ రూట్ కానీ ఆచంట కానీ అలాగే ఏలూరు మనకు తాడేపల్లి ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్నింటినీ కూడా తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట శ్రీపుంతలో ముసలమ్మ వారి ఆలయం వార్షికోత్సవం భాగంగా ఈ రోజు జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీను ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ కమిటీ వారు రాజా త్రినాథ్ శ్రీను చాలువ కప్పి సత్కరించుకున్నారు. महालक्ष्मी महागणपति सोपी श्री पुत्रवसुदेवाय नमः आनायः पूर्वभद्रा महालक्ष्मी महागणपति सोपी श्री पुत्रवसुदेवाय नमः आनायः पूर्वभद्रा नामरूपाभ्यां यादेवी सर्वमङ्गलाः सर्वसंस्वन्नाभं सागरदेवे मङ्गलं लाभस्ते महानामस्मि आनस्मिन् वैनोतिभस्य रसादनं करो देवी सरस्वती राजे शरणागच्छामि नमः स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा भानुभाद्रभावनो श्रीगिरिवासाय श्री मंगलेश्वराय मंगलम् ब्रह्मायुर्भव आयुरायुर्भव धान्यं धनं वशं बहुपुत्रनामं संवत्सरम् ఒకసారి ఎలా చూడండి సార్, బాగా కొద్దిగా ఎదరికి ప్రతి జనవరి నెలలో ముంతలో ముసలమ్మ ఉత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రాజా త్రినాథ్ గారు, వారి మిత్రులు నిమ్మకాయల సత్యబాబు, సత్యబాబు, అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జన సైనికులకి పెద్దలందరికీ కూడా దొరుకుని నమస్కారం. ఎందుకంటే అమ్మ ఉంటే అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే అని చెప్పి అందరూ కూడా ఈ ఆశీస్సుల కోసం ఆ జనవరి నెలలో రావడం, ఇక్కడ మాంకాళమ్మ ఉత్సవాల్లో కానీ ఇక్కడంతా నేను పుట్టిన పొరిగిన ప్రాంతం, ఇది మా ప్రాంతం అని చెప్పుకుంటే గర్వంగా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ లేకపోయినప్పుడు కూడా చిన్నతనం అంతా బాల్యం అంతా ఇక్కడ గడిపి ఈ ప్రాంతం రావడం నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఇదంతా అటు కాలువతలకు అటు కాలువతలు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనుబంధాలు, ఇక్కడున్న స్నేహాలు, ఇక్కడ ఉన్నటువంటి బంధుత్వాలు కూడా ఇక్కడే ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఏర్పాటు చేసిన త్రినాథ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలు అంతేకాకుండా తాడేపల్లి పట్టణ ప్రజలు, కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మరింత మెరుగ్గా చేసే అవకాశాన్ని కల్పించాలి. ఈ మంచి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ పుట్టల ముసలమ్మ అమ్మవారి 40 జాతర మహోత్సవాల్లో 3వ రోజు మరి ఘనంగా అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించడం, తదుపరి అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం జరిపించడానికి నిశ్చయించాం. మరి ఈరోజు ముఖ్య అతిథిగా మా కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీను గారు, మరి జనసేన నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్, ముఖ్యంగా మా కొప్పటితోట వాస్తవ్యులు మా అందరికీ ఎంతో ఆత్మీయులని సంతోషంగా ఆనందంగా గర్వంగా చెప్పుకుంటాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఆయన మరి అమ్మవారి సన్నిధిలో ఆశీస్సు పొందడానికి రావడం, ఆయన కూడా ఆయన మిత్రులు మరి సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ పండిట్లో చెప్పాలంటే మాకు నిజంగా ఒక చాలా సంతోషకరమైన పండగ వాతావరణంలో ఉంటుందని నేను నిజంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన చూస్తే ఒక ఆత్మీయ అనుబంధం మాకు మనసులో పెరుగుతుందని తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో ఆయన మరింత పెద్ద హోదాలో ఈ పండిట్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంతలో ముసలమ్మ ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం కళాశాల స్థాయిలోనే సరికొత్త ఆలోచనలు అంకురించి నవకల్పనకు బాటలు వేయాలని ఏపీ నెట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ ఉద్దంటి సందీప్ సూచించారు. ఏపీ నెట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రమోద్ పడోలే ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరులోని ఎంఆర్ఐ జూనియర్ కళాశాలకు చెందిన 130 మంది విద్యార్థులు గురువారం నెట్ ప్రాంగణాన్ని సందర్శించారు.
స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకుని అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదానాన్ని భక్తుల సహాయంతో మరియు ఆలయ కమిటీ సభ్యులు, మహిళా సేవకురాలతో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సేవకులు పాల్గొన్నారు. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् బాబు రోడ్డు మీద వచ్చినటువంటి వాహనాల వారికి ఎవరు కూడా ఇబ్బంది కలిగించండి. రోడ్డు కట్టివైపు ఇంటికాన్ని ఫోన్ చేయండి అమ్మా. మీరు తినటువంటి ప్లేట్లు దయచేసి కట్టి డ్రమ్ బాబు ఎవరు జరగండి అమ్మా. దయచేసి వెనకాల వచ్చేందుకు అవకాశం ఇవ్వండి. మరి కార్యక్రమానికి మీరు మీ చంద ఇచ్చి రిసీవ్ పొందవచ్చు. మీరు తీసుకెళ్ళండి. దయచేసి ఆ గ్లాసులు కంట్రోల్ ఎక్కడికి తీసుకెళ్తారు అక్కడ వాళ్ళకి అందజేయండి. మీరు ఎక్కడ వెళ్తారు గ్లాస్ అక్కడ వదిలేస్తారు. తాడేపల్లిగూడెం సుమోటి కాలనీలో చేసినటువంటి పరిసిద్ధి వినాయక సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మరి ప్రతి గురువారం కూడా గత 10-12 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ భక్తుల యొక్క సహకార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క సహాయకారం ఇంకా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాం. అలాగే మరి ఇక్కడ నిత్యము కూడా మరి మహిళా సేవకులు పెద్ద 10-12 మంది మహిళా సేవకులతో నిత్యము కూడా మరి ఇక్కడ బాబాయ్ యొక్క గురువారం నాడు జరిగే కార్యక్రమం అలాగే బుధవారం నాడు కానివ్వండి, మరి సుబ్రహ్మణ్య స్వామి కానీ అలాగే 3 వారాలు కూడా ప్రత్యేక విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా అన్ని విశేషమైన అనేక భక్తి జనాలు రావడం జరుగుతుంది. మరి ఇలాంటి అలాగే రాబోయే రోజుల్లో కూడా గుడి అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. దానికి కూడా భక్తులు ఇంకా సహకరించి గుడి అభివృద్ధి చెందేలా చేస్తామని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విజయవాడ అభివృద్ధి తెలుపుకుంటూ సెలవు. జై సాయి. తాడేపల్లిగూడెం పట్టణం తాలూకాఫీస్ ఆవరణలో అంగన్వాడీలు గురువారం 24వ రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతర గీతం ఆలపించి నిరసన తెలిపారు. ప్రాజెక్ట్ అధ్యక్షురాలు దీన స్వరూప రాణి మాట్లాడుతూ ప్రభుత్వ బెదిరింపులకు లొంగి లేదని హెచ్చరించారు. నశించాలి నశించాలి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిందాబాద్ 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 జిందాబాద్. అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం. జిందాబాద్ జిందాబాద్ అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకు. సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుటీ, సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుటీ, అంగన్వాడీలపై ప్రభుత్వం ఉండి వైఖరి, అంగన్వాడీలపై ప్రభుత్వం ఉండి వైఖరి, అంగన్వాడీలపై ప్రభుత్వం ఉండి వైఖరి. నశించాలి స్వరూపరాణి. ఒకసారి ఆయన వస్తారు. స్వరూపరాణి, నేను తాడేపల్లిగూడెం ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. మరి మేము 24 రోజులుగా
మరి సమ్మెలో పాల్గొన్నాము. మరి ప్రభుత్వం అయితే చాలా చిన్న చూపు చూస్తుంది. అసలు ఎందుకు చూస్తుంది అనేది మాకు అర్థమవుతలేదు. చాలా సిగ్గుపడుతున్నాం మేము ప్రభుత్వం ఇలా చూస్తున్నందుకు. మరి నేను 23వ తారీఖుని కలెక్టరేట్ ముట్టడి అనేసి కార్యక్రమం పెట్టాము. కలెక్టరేట్ అసలు సమీపంలో కూడా చేరనివ్వలేదు. సరే అనేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెట్టాలని అనుకుంటే ఎక్కడికక్కడ పోలీసులతోటి మరి చాలా నిర్బంధించారు. ఏంటి మేమేమన్నా దొంగలమా, లేకపోతే ఎవరిలోనన్నా దోసుకుంటాకు వచ్చామా, ఏ మినిస్ట్రీలోనన్నా మేము దోసుకున్నామా? అర్ధరాత్రి కూడా మహిళా పోలీసులను పంపించి పోలీసు వాళ్ళు వచ్చి మాకు నోటీసులు ఇవ్వటం ఏంటండి? అది మేమేం దొంగలము కాదు. మీరు నోటీసులు ఇస్తే ఆగిపోయి మరి జడిచిపోయి ఉండటానికే ఏ విధంగానైనా మేము సక్సెస్ చేసుకోవాలనుకున్నాము. అందరం కూడా అలాగే వెళ్ళటం జరిగింది. ఏంటండి ఆర్టీసీ బస్సు ఎక్కిన వాళ్ళని కూడా అంగన్వాడీ వాళ్ళు ఉంటే దింపేయండి అనేసి అనే దిశగా చేరుకుంది. అంటే అంగన్వాడీ వాళ్ళు అంటే ప్రభుత్వానికి అంత భయం, చాలా భయం ఏర్పడ్డదే. ఈ భయాన్ని ఇలాగే కంటిన్యూ చేసుకోండి మీరు. మేము ఇలాగే ఉంటాము, మా సమ్మెను మేము ఇలాగే కొనసాగిస్తాము. మీలో భయం అనేది ఇప్పుడు పుట్టింది. మేము జీతం అనేది కూడా మేము సాధించుకుంటాము. నిన్న పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మా నాయకుల్ని మరి సొక్కాలు చింపేసి బట్టలు చింపేసేసి చాలా చిరాగ్గా చేశారు, లాగేసేసి చేశారు. మేము కూడా ఊరుకోలేదండి. మేము కూడా మా నాయకుల్ని మేము కాపాడుకున్నాం. మేము అక్కడే కూర్చున్నాము, బయట ఇంచాము. మా నాయకులు పంపిస్తేనే కానీ కుదరదు అనేసి అయినా కానీ మరి మా యొక్క నిదర్శన కేకలు వేసి మేము ఇచ్చేసినప్పుడు నాయకుల్ని పంపించారు. మేము యథావిధిగా మొన్న భీమవరంలో సీఎం గారు ఏ ప్లేస్ లో అయితే మీటింగ్ పెట్టారో అదే ప్లేస్ లో మేము ధైర్యంగా మీటింగ్ పెట్టుకొని అన్ని వేల మందికి మేము మరి చెప్పుకున్నాము. మరి ప్రభుత్వం అసలు మేము ఏం అడుగుతున్నామో, ప్రభుత్వం అసలు చెవుడా, లేకపోతే వినిపించదా, వినటం లేదా, నటిస్తున్నదా? ఏదేమైనా నటించి వాళ్ళు లేపడం అయితే కష్టమే. ఆ కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వం. కానీ ఎలాగైనా నిద్ర లేపుతాం మేము ప్రభుత్వాన్ని. లేపి మా యొక్క ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని సాధించుకుంటాము. ఏంటండి మేము 10 నెరవేర్చాము, 10 హామీలు ఇచ్చాము అని అంటున్నారు. 10 జీవోలు ఇచ్చారా అని అడుగుతున్నాము. 10 జీవోలు ఇచ్చారా? 4 జీవోలు ఇచ్చి మేము 10 హామీలు ఇచ్చాము అని అంటున్నారు. మరి మిగిలిన జీవోలు వేయండి. అయినా కింద నుండి ఇచ్చారు. మేము పైన ఫస్ట్ డిమాండ్ ఏంటండి? కనీస వేతనం పెంచండి అనేసి. కనీస వేతనం పెంచుతున్నారా మీరు? ఈ రోజు మేము అంగన్వాడీ సెంటర్లు విడిచిపెట్టి 24 రోజుల నుండి ఇక్కడ కూర్చున్నాం. అంగన్వాడీ సెంటర్లు కరెంట్ బిల్లు వచ్చినాయి. ఇప్పుడు కట్టండి, ప్రభుత్వం కడితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు డాక్రా వాళ్ళు వండి పెట్టమని ఆ డాక్రా వాళ్ళు వండి పెట్టాలి అని అంటే అందులో గ్యాసులు ఉండాలి. అసలు మీరు వండుకుంటా కుండ్ల గిన్నెలు కూడా ఇచ్చారా అని అడుగుతున్నాను నేను. మీరు కుండ్ల గిన్నెలు కూడా వండుకుంటాకేమలేదు. ఈ రోజు డాక్రా వాళ్ళు ఎందులో వండుతారు? మీరు ఏమైనా ఇచ్చారా వండటానికి? 2 గ్యాస్ బండ్లు ఇచ్చి ఓ పొయ్యి ఇచ్చేస్తే వాళ్ళు వండి పెట్టేస్తారా? ఎందులో వండుతారు? ఏ గ్యాస్ తోటి వండుతారు? మీరు గ్యాస్ బిల్లులు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయిందని అడుగుతున్నాను. అలాగే ప్రభుత్వం ఇక్కడ నుండైనా మరి ఒక ఆలోచన చేసి మాకు జీతాలు పెంచి ప్రభుత్వం అమలు చేసే పథకాలను అమలు చేసి గ్రాడ్యుయేటీని ఇప్పిస్తారనేసి డిమాండ్ చేస్తున్నాను. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో వేర్వేరుగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం సమీపంలో మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు మా సమస్యలన్నీ కోరికలు పరిష్కరిస్తే మాకు చాలా మంచిది. లేకపోతే కనుక ఈ సమ్మెను ఇలాగే కొనసాగించి ఎన్ని రోజులైనా సరే ఇలాగే కూర్చుంటాం. ఎన్ని రోజులైనా సరే మా సమస్యలు తీర్చకపోతే ఇలాగే కూర్చొని ఇలాగే పోరాడి మా సమస్యలు మేము సాధించుకుంటాం. ఇవాళ 2వ రోజు సమ్మెలో ఉంది.
ఈ జేఏసీలో ఐఎన్టీసీ, టీఎన్టీయు, వైఎస్ఆర్సీపీ, ఏఐటీసీ, మిగతా కార్మిక సంఘాలు కూడా ఒక జేఏసీగా ఏర్పడి కార్మిక సమస్యల మీద మరి ఇవాళ సమ్మె చేయడానికి దఫాలుగా చర్చలు అయిన తర్వాత సమ్మెకి దిగినాయి. మరి రెండో రోజు ఇవాళ సమ్మె చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు అందరూ. ఈ సమ్మెను మరి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఏం చేతంటే ఈ హామీలన్నీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే. మీకు మిమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేస్తానని, మీ అందరికీ మంచి జీతాలు ఇస్తానని, మీ అందరి భవిష్యత్తు బాగా చూస్తానని హామీ ఇచ్చి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు, బయట మాట్లాడారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాను. మరి ఇవాళ ఆ మాట నుంచి ఆయన తప్పుకుంటూ ఇవాళ ఆ మాటని ఆయన 5 సంవత్సరాలు అయిపోతున్నా కానీ దాన్ని చేయకుండా మరి తాత్సారం చేస్తున్నారంటే ఇవాళ కార్మికులు విసిగిపోయి 5 సంవత్సరాలు ఎదురు చూసి ఇవాళ సమ్మెలోకి దిగటం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా మరి మేము మాట్లాడలేదు, అట్లాంటిది మేము చెప్పలేదు అని చెప్తే క్లిప్పింగ్ కూడా మరి అసెంబ్లీలో క్లిప్పింగ్లు కూడా చూడటం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు నేను వస్తే మేము అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి వాళ్ళ ఆ మాట దాటవేస్తున్నారు. ఆ మాట దాటవేసిన సుప్రీంకోర్టు 26,000 రూపాయలు కనీస జీతం ఉందండి, కనీసం అదన్నవ్వండి, మా బతుకు తెరువులకు సరిపోవట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ దిశగా అమలు చేసే విధంగా మీరు చేయండి అంటే అది కూడా కుదరదని ఇవాళ బలవంతంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి నెట్టారు. మరి ఈ సమ్మెలోంచి ప్రభుత్వం ఈ మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపి ఎంచేదంటే ఎప్పుడు చేసినా ఈ మున్సిపాలిటీల పని మేమే చేయాలి, బయట వాళ్ళు చేయడానికి ఉండదు. వాళ్ళు ఏదో పోటీ కార్మికులను పెట్టి తూతు మంత్రంగా మేము అక్కడ శుభ్రం చేసాం, ఇక్కడ శుభ్రం చేసామంటున్నారు. కానీ ఇంతకాలం బట్టి శిక్షణ పొంది ఆ బోధులు ఎలా తీయాలో, ఆ రోడ్లు ఎలా తోడాలో, ఎన్నింటికి వెళ్ళాలో ఏంటో తెలుసుకున్న ఈ కార్మికులు చేస్తేనే ఈ ఊరు శుభ్రంగా ఉంటుంది. ఏదో పోటీ కార్మికులతో చేయించి మేము ఏదో చేస్తున్నామని తూతు మంత్రంగా చేయించి బెదిరిందామంటే ఇక్కడ కార్మికులందరూ ఐక్యంగా తప్పనిసరిగా సమ్మె ఉధృతం చేస్తారు తప్ప వెనక్కి వచ్చే దశలో లేరు. అంచేత మళ్ళీ మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి మాట్లాడుకుని దీని మీద చర్చలు పిలిచి సానుకూలంగా పరిష్కరిస్తే మంచిదని, అట్లా కాని పరిస్థితిలో ఉవ్వెత్తున ఈ ఉద్యమం భారీ ఎత్తున ప్రజల్లోకి కూడా వెళ్ళి ప్రజలను కూడా తీసుకొచ్చి వివిధ ప్రతిపక్షాలను కూడా తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నం చేస్తారు. ఏం చేద్దంటే ఒకసారి ఉద్యమంలో తిరిగాక ఎప్పుడు కూడా కార్మిక సంఘాలు వెనక్కి అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు గుర్తుపెట్టుకున్నా అంచేత వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ ద్వారా సమ్మెను విరంభించేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.